సాధారణంగా ఆర్టీసీ బస్సులో ఒక స్టాప్ నుంచి మరో స్టాప్కి వెళ్లాలంటే మినిమం ఛార్జ్ కింద రూ. 10 కానీ రూ. 20 కానీ వసూలు చేస్తారు. ఇక ఏసీ బస్సుల్లో అయితే ఛార్జీల గురించి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటాయి. మొత్తం బస్సులో సుదూర ప్రయాణం చేయాలంటే జేబుల్లో డబ్బులు దండిగా ఉండాల్సిందే, లేదంటే ప్రయాణం కష్టమే. కానీ ఓ బస్ సర్వీస్ సంస్థ మాత్రం కేవలం రూ. 99కి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే సదుపాయం కల్పిస్తోంది. అది కూడా ఏసీ సర్వీస్. అవును, మీరు వింటున్నది నిజంగా నిజం. ఈ కళ్ళు చెదిరే ఆఫర్ను ఫ్లిక్స్ బస్ సంస్థ ప్రకటించింది. రూ. 99కు ఫుల్ మీల్స్ కూడా రాని ఈ రోజుల్లో ఏకంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు ఏసీ బస్సులో ప్రయాణించే అవకాశాన్నిస్తోంది ఫ్లిక్స్ బస్. జర్మనీకి చెందిన ట్రావెల్ టెక్ సంస్థ ఫ్లిక్స్ బస్ ఇండియా దక్షిణాది రాష్ట్రాల్లో తన సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్, గ్లోబల్ ఫ్లిక్స్ సిఓఓ మ్యాక్స్ జుమేర్, సంస్థ సహ వ్యవస్థాపకుడు డానియల్ క్రాస్ బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నై సర్వీసులు ప్రారంభించారు. జెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు. బెంగళూరు నుంచి దక్షిణాది 33 నగరాలకు ఫ్లిక్స్ బస్ సర్వీసులను నడపనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అయితే సర్వీసుల విస్తరణ నేపథ్యంలో అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. రూ. 99తోనే టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 6 తేదీల మధ్య ప్రయాణాలకు సెప్టెంబర్ 3 నుంచి 15 తేదీల టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఈ మధ్య తేదీల్లో ప్రయాణించే వారికి రూ. 99కి టికెట్ వర్తిస్తుందని తెలిపారు. ఫ్లిక్స్ బస్ సేవలు కోయంబత్తూర్, మదురై, తిరుపతి, విజయవాడ, బెళగావిలకు కూడా విస్తరించడం జరుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఉత్తర భారతదేశంలో తమ కార్యకలాపాలు విజయవంతమయ్యాయని ఫ్లిక్స్ బస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సూర్య ఖురానా తెలిపారు. ఇప్పుడు తమ సేవలను దక్షిణ భారతదేశానికి విస్తరించడం జరిగిందన్నారు. ఇంటర్సిటీ ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చడమే తమ తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు.